అందరికీ నమస్కారం. తులా రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 29వ తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్‌లో, జాబ్‌లో కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటారు. స్ట్రాంగ్ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకవేళ మీరు ఏదైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే స్ట్రాంగ్‌గా ఆలోచించి ఆ జాబ్ ఖచ్చితంగా మీరు చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, ఎప్పటినుంచో మీరు వర్క్ ప్లేస్ అంటే మీరు వేరే చోట షిఫ్ట్ అవ్వాలనుకుంటే గూడా మీకిది చాలా మంచి టైము. షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేస్తున్న జాబ్ లాగా వేరే జాబ్‌లో గూడా మీకు మంచి సాలరీ తోటి వేరే జాబ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్ కోసం గనక చూస్తున్న వాళ్ళకి గూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. కెరియర్‌లో చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. బిజినెస్ పరంగా అయితే కొంచెం బర్డెన్స్ ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బిజినెస్‌లో ఖచ్చితంగా బర్డెన్స్ ఉంటాయి. అంటే ఈ బిజినెస్ నేను రన్ చేయలేనేమో, చాలా ఇది హెడ్‌ఏక్ అవుతుంది వెళ్ళే కొద్దీ అన్న థాట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, దీని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వాలంటే మీరు ఏదైనా పార్ట్నర్‌షిప్ బిజినెస్ ట్రై చేయొచ్చు. వా సో, పార్ట్నర్‌షిప్ బిజినెస్ అయితే షేరింగ్ అనేది ఉంటే మీకు కొంచెం బర్డెన్ అనేది తగ్గే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, అది మీకు పాజిటివ్‌గా పార్ట్నర్‌షిప్ బిజినెస్ అయితే మీకు పాజిటివ్‌గా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, హెల్త్ వైస్ చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి హెల్త్ పరంగా. దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే చిన్న చిన్న ఇష్యూస్ అయితే కంటిన్యూగా మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ గానీ, కోల్డ్, హెడ్‌ఏక్ మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ అయ్యే అవకాశాలైతే కొంచెం ఉంటాయి. హెల్త్ పరంగా కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. రిలేషన్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. రిలేషన్‌షిప్ అనేది ఒకవేళ మీరు లవ్ మ్యారేజ్ కోసం గనక ట్రై చేస్తుంటే మీకు అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. చాలా చాలా పాజిటివ్‌గా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మెయిన్‌గా లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మ్యారేజ్ పరంగా గొడవలుంటాయి. అంటే ఒకవేళ మీకు మ్యాచెస్ ఏమన్నా కుదిరితే మీకు కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ విషయంలో అయితే ఇష్యూస్ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గొడవలు అన్నెసెసరీగా థర్డ్ పార్టీస్ వల్ల ఎక్కువ గొడవలు ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్‌కి కూడా థర్డ్ పార్టీస్ వల్ల మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ రావడము అనేది ఎక్కువగా ఉన్నాయి. సో, వేరే వాళ్ళ మాటలు మీరు వినకపోతేనే బెటర్. సో, మీ డెసిషన్ అనేది మీరు ఓన్‌గా తీసుకుంటేనే మీకు పాజిటివ్‌గా ఉంటుంది. లేకపోతే అది ఇంకా నెగెటివ్‌గా వెళ్ళే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఆ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ విన్నింగ్ కార్డ్ వచ్చింది. ఖచ్చితంగా స్టూడెంట్స్‌కి ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా అనుకున్నదైతే సాధిస్తారు. రిజల్ట్స్ కూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉంటాయి. ఒకవేళ ప్రెజెంట్ మీరేదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి గానీ ఏదైనా ప్రిపేర్ అవుతుంటే అది కూడా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా మీకు ఉండే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో, స్టూడెంట్స్‌కైతే ఖచ్చితంగా విన్నింగ్ అనేది 90% విన్నింగ్ కార్డే వచ్చింది కాబట్టి మంచి సక్సెస్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. మీరు అనుకున్నదైతే ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి ఇంకా కొంచెం టైం పట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళైతే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. మెయిన్‌గా అయితే మీ వర్క్ ప్లేస్‌లో కొంచెం ఎక్కువ మీకు యాంటీగా మాట్లాడడం అనేది జరిగే అవకాశాలున్నాయి. సో, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వేరే వాళ్ళ ద్వారా మీరు అక్కడికి వెళ్ళలేకపోవడము, మీ ఆపర్చునిటీస్ వేరే వాళ్ళు తీసుకోవడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో,
కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. తొందరగా ఎవరిని నమ్మకుండా ఉంటే కూడా మీకు బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. సో డెసిషన్ అనేది కొంచెం ఫాస్ట్గా తీసుకోకుండా స్లోగా డెసిషన్స్ తీసుకుంటే బెటర్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి. అంత పాజిటివ్గా అయితే ఇప్పుడు కనిపించట్లేదు. సో ఫైనాన్సెస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు మనీ కార్డ్ వచ్చింది కాబట్టి సో ఫైనాన్సెస్ పరంగా అయితే మీకు చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. మీరు ఎందులో అమౌంట్ పెట్టినా సో అది మీకు బాగా కలిసొస్తాయి. అంటే డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు ఫైనాన్సెస్లో. అంటే మీకు ఏదైనా లోన్స్ కోసం చూస్తున్న వాళ్ళకైతే లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా మీకు అమౌంట్ కావాలి టైంలో అనుకుంటే సో మీకు ఆ అమౌంట్ అందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఫైనాన్సెస్ అయితే మీకు చాలా బాగుంటాయి. మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ మీరు ఎందులోనైనా మనీ పెట్టాలి అనుకుంటే కూడా పెట్టొచ్చు. అది కూడా ఇప్పుడు మీకు చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు. మీకు ఓవరాల్గా మెయిన్గా అయితే మనీ కార్డ్స్, సో గైడెన్స్ కూడా మనీకి సంబంధించిన కార్డ్ వచ్చింది కాబట్టి మనీ పరంగా అయితే మీకు చాలా చాలా బాగుంటుంది 15 డేస్లో అని చెప్పొచ్చు.